ముందుగా విద్యార్థులు స్కాలర్షిప్ ఏదైతే రాస్తున్నారో వాళ్ళకు ఎగ్జామ్ కోసం అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అసలు షార్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు మనకు వెబ్సైట్లో అందిస్తారు, మీకు ఏ విధంగా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు, మీకు వచ్చిందా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఒక 1000 మెంబర్స్ని ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేశారు. అందులో మనకి మరియు ఒక 400 మెంబర్స్ని సెలెక్ట్ చేశారనమాట. ఆ 1000 మెంబర్స్ లోపల ఎవరైతే బెటర్గా 400 మెంబర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని మనకు స్కాలర్షిప్ కోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం విద్యార్థుల స్కాలర్షిప్ కోసం ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే స్కాలర్షిప్ కోసం రాస్తున్నారో విద్యార్థులు వాళ్ళకు ఏ విధంగా ఎంపిక చేస్తారు, అసలు ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది, అసలు ఎగ్జామ్ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, దీని గురించి మనం ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇస్తాను. మనం ముందుగా చూసుకున్నట్లయితే విద్యార్థుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆన్లైన్లో ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ లింక్స్, ఎగ్జామ్ డేట్ అనేది మనకు మెయిల్ వచ్చేసి ఉంటుంది, లేకపోతే మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. నేనైతే కొన్ని పాయింట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఏ విధంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు, అసలు షార్ట్ లిస్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అసలు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఆ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా విద్యార్థుల స్కాలర్షిప్ ఏదైతే రాస్తున్నారో వాళ్ళకు ఎగ్జామ్ కోసం అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అసలు షార్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు మనకు వెబ్సైట్లో అందిస్తారు, మీకు ఏ విధంగా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు, మీకు వచ్చిందా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎగ్జామ్ రాసే రోజు మీకు చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజు మీకు ఆల్రెడీ మీకు ఎగ్జామ్ కావాల్సినటువంటి లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. లింక్ అనేది ఆల్రెడీ మీకు మెయిల్కి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీకు మెయిల్కి లింక్ అనేది ఎగ్జామ్ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్లో లింక్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్లో కెమెరాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇలా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా మీకు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ కెమెరా అనేది బ్లాక్ వచ్చినా సరే, ఆ కెమెరా ఓపెన్ కాకపోయినా సరే అది ఖచ్చితంగా మీ ఫోన్ సమస్య ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సంబంధం అనేది మీకు ఖచ్చితంగా మీ ఫోన్ సమస్యనే ఉంటుంది. ఎందుకంటే మీ ఆల్రెడీ అన్ని సర్వర్లు అన్ని క్లారిటీగా వెబ్సైట్ వాళ్ళైతే నిర్వహిస్తారు. విద్యాధన్ ఫౌండేషన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అవన్నీ క్లారిటీ చేస్తారు. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆన్సర్స్కి మనం గూగుల్లోంచి కానీ అదేవిధంగా పక్కన ఎవరైనా అడిగి ఇవన్నీ చేయడం వల్ల మిమ్మల్ని కంప్లీట్గా ఎగ్జామ్కి అసలు ఆ విద్యాధన్ స్కాలర్షిప్ నుంచి అర్హతని మీకు తొలగిస్తారనమాట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన సాఫ్ట్వేర్ లోపల, ఆ ఎగ్జామ్ రాసే సాఫ్ట్వేర్ లోపల ఉంటుంది. మీరు ఖచ్చితంగా పక్కకు ఎక్కడ చూడకుండా మీకు ఆన్సర్ ఏది కరెక్టో మీకు అనిపిస్తే అది పెట్టేసేయండి. కానీ మీరు గూగుల్ కానీ బుక్స్ కానీ ఎవరైనా అడిగి పెట్టడం వల్ల మీరు ఖచ్చితంగా స్కాలర్షిప్ నుంచి మిమ్మల్ని డిస్మిస్ చేస్తారు. మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మన అందరికీ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ లింక్స్ అనేది మెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఒకవేళ మీకు మెయిల్ రాకపోతే అది ఖచ్చితంగా మీ ప్రాబ్లమే అనమాట. మీ ఫోన్ నెట్వర్క్ సమస్య ఉండొచ్చు, కానీ లేకపోతే మీ మెయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మీ మొబైల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అదేవిధంగా మనం ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్ష రాసేటప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మాత్రమే ఉండి ఎగ్జామ్ రాయాలి, పక్కన ఎవరు ఉండొద్దు. ఆ విధంగా మీ ఫోన్లో నెట్వర్క్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. కరెక్ట్ నెట్వర్క్ ఉన్న ఏరియాలో మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీ డాటా అనేది అయిపోయింది అనుకో, ఆ డాటా అయిపోకుండా మీరు ముందే రీఛార్జ్ చేసి ఉంచుకోండి. మీ డాటా అయిపోకుండా చూసుకోండి, జాగ్రత్త వాడండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా మీరు పాటించండి, లేకపోతే మీ ఎగ్జామ్ అనేది మీకు లాస్ అవుతారు మీరు ఎగ్జామ్ రాయకుండా. అదేవిధంగా మనము ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే మనకు ఒక 20 days అనేది మనకు పడుతుంది అనమాట. మన ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేయడానికి మనకు మినిమం ఒక 20 days అనేది వాళ్ళు విద్యాధన్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. మినిమం ఒక 20 days తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అనేది మీకు మెయిల్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీకు అందించడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 6th పాయింట్ వచ్చేసరికి మనకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక డిజిట్ చెప్తున్నాను, అదే ఫైనల్ అని కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక 1000 మెంబర్స్ని ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేశారు. అందులో మనకి మరియు ఒక 400 మెంబర్స్ని సెలెక్ట్ చేశారనమాట. ఆ 1000 మెంబర్స్ లోపల ఎవరైతే బెటర్గా 400 మెంబర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని మనకు స్కాలర్షిప్ కోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ 1000 మెంబర్స్ లోపల 400 మెంబర్స్ తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ 1000 మెంబర్ని సెలెక్ట్ చేస్తారా అనేది మనం కంప్లీట్గా చెప్పలేము. జస్ట్ నేను ఒక గెస్ట్ ద్వారా మాత్రమే చెప్తున్నాను. ఇది మొత్తం విద్యాధన్ ఫౌండేషన్ వాళ్ళు మాత్రమే దీన్ని చెప్తారు, మేనేజ్ చేస్తారు కదా, వాళ్ళకే తెలిసి ఉంటారు అనమాట. ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఎంతమంది షార్ట్ లిస్ట్ చేయాలి, సో ఎంతమందికి ఈ స్కాలర్షిప్ ఇవ్వాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనకేం దాని గురించి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు నాకు కూడా. జస్ట్ నేను ఒక కేసు మాత్రమే చెప్తున్నాను. ఒక 1000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో ఒక 400 మెంబర్స్కి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మనకు అదే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు 7th పాయింట్ వచ్చేసరికి ఎవరైతే ఆర్జే యూక్యూటీ అదే బాసరా ఉంటుంది కదా, ఆ బాసరాలో ఎవరైతే సీటు అనేది రావడం జరుగుతుందో వాళ్ళు ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబుల్ కాదు. ఆ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ కావాలంటే ఆ సీట్ అనేది మీకు వచ్చి ఉండొద్దు అనమాట. ఆ సీట్ వస్తే మీకు ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ కాదు. ఇలాంటి ఇంకా చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను కదా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ ఫోన్ కానీ మీ నెట్వర్క్ కానీ ఇవన్నీ ప్రాపర్గా చూసుకోండి. మీ ఏదైనా సరే మ్యాక్సిమం అట్లా ఏం జరగదు. మీ ఫోన్ ఒకసారి ఎంతకైనా మంచిది మీరు జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీకు సెట్టింగ్స్ వెళ్ళిపోయినా కానీ ఎవరు తెలిసిన వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మనకు ఈ షార్ట్ లిస్ట్ అనేది మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కోసం 20 days తర్వాత మీకు మెయిల్ కానీ కాల్ అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మీరు యథావిధిగా ఈ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ మొత్తంగా యూజ్ చేసుకొని జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలని నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా వస్తుంటాయి మన ఛానల్లో రెగ్యులర్గా. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఏదో విధంగా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.